గాజువాక నియోజకవర్గం పెదగంటాడ 75వ వార్డు శ్రీ పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న సుమారు 10 కోట్ల విలువ చేసే 2 ఎకరాల జీవీఎంసీ పర్యవేక్షణలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే పల్లా గారి చొరవతో కబ్జాదారుల నుంచి కాపాడడం సంతృప్తినిచ్చింది. మొల్లి పెంటిరాజు ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా 75వ వార్డులో ఉన్న శ్రీ పెంటమాంబ ఆలయం ఎదురుగా సుమారు 1 ఎకరా స్థలం కబ్జాకు గురైందని నేను కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే నియోజకవర్గ పర్యటనలో భాగంగా వార్డు స్థాయిలో పర్యటించినప్పుడు ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని పార్కుగా డెవలప్ చేద్దామని గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నేను ఆ వార్డులో 75వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. తీరా ఆ నీలాపు వీధి పెంటమాంబ ఆలయం ఎదురుగున్న స్థలం దగ్గరికి వెళ్ళినప్పటికీ జీవీఎంసీ కాంపౌండ్ వాళ్ళు సుమారు 55 లక్షలతో కట్టిన కాంపౌండ్ వాళ్ళలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు షెడ్లు నిర్మించి వారి ప్రైవేటు కార్యకలాపాల కోసం వారి వ్యాపారాల కోసం స్థలాన్ని ఆక్రమించారని నేను అధికారుల దృష్టికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీని మీద వారు కూలంకుషంగా చర్చించి పెదగంటేడ ఎంఆర్ఓ గారు అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా ఆ స్థలం యొక్క సర్వే నంబర్ 81/109 సర్వే నంబరు ఎక్కడ ఉంది, ఏ డిపార్ట్మెంట్తో సంబంధం ఉందంటే ఆర్హెచ్ కాలనీ స్టీల్ ప్లాంట్ ఎస్డిసి వారు లిఖితపూర్వకంగా దాన్ని జీవీఎంసీ వారికి మేము ఆ ఎకరా 77 సెంట్లని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని, చేయడం వల్ల జీవీఎంసీ నిధులతో సుమారు ₹1 కోటి నిధులతో కాంపౌండ్ వాళ్ళు కానీ చుట్టూ రోడ్లు కానీ నిర్మించారని లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ నేను కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఎందుకు ఈ అనాధికార బిల్డింగుల్ని ఎరగొట్టట్లేదు, మీరు ఎందుకు అసలు కూలదోయట్లేదని అడిగితే దానికి మేము 1 వారం రోజులు టైం ఇస్తే సంబంధిత అధికారులు పంపిస్తామని చెప్పారు. వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా సరే ఈరోజు ప్రజల యొక్క సమస్య ప్రభావితం చేసి పట్టణ ప్రణాళిక అధికారులు కూడా ఈరోజు ఆ వ్యాపార కార్యకలాపాలు చేసుకున్న బిల్డింగుల్ని కూలదోయడం జరిగింది. నిజంగా మేము పార్టీ పరంగా కూటమి తరఫున కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే నాకు ఇచ్చిన ఒక డైరెక్టర్ పదవికి నేను న్యాయం చేశానని కొన్ని 10 కోట్ల సుమారు 10 నుంచి 15 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వ భూమిని కాపాడానని ఒక చిన్న ఆనందం నాకు ఉంది. కానీ తప్పకుండా త్వరలోనే ఆ స్థలాన్ని ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు పరిశీలించి మరొక ₹1 కోటి నిధులతో చుట్టూ సుందరీకరణగా తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక మీదట ఎవరైనా సరే ఎవరైనా అనధిక కార్యక్రమాలు కానీ మరలా కానీ తిరిగి షెడ్లుగా నిర్మిస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఆ స్థలానికి గేటుకి తాళం వేసి తాళాలు కూడా జీవీఎంసీ అధికారులు చెంతనే కమిషనర్ గారు కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్గా గాజువాక నియోజకవర్గంలో 75వ వార్డులో పర్యటన సందర్భంగా పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న సుమారు 2 ఎకరాల జీవీఎంసీ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు అనధికారిక కట్టడాలు కట్టి వాటిని వారి వ్యాపార కార్యకలాపాల కోసం వారు షెడ్లుగా నిర్మించి ఈ వ్యాపారం సాగిస్తున్నారని అక్కడ స్థానిక ప్రజలు నీలాపు వీధి, అయ్యన్నపాలెం, ముల్లివానిపాలెం, పాతయ్యన్నపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నాకు వినతులు ఇవ్వడం జరిగింది. నిజంగానే వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారం కోసం ఆ షెడ్లు నిర్మించారు, మా దృష్టికి వచ్చింది. దీన్ని నేను గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సుమారు ఇది గడిచి 2 నెలలు అయ్యింది. కానీ దీని మీద ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారని మళ్ళీ ప్రజలు కూడా మళ్ళీ నన్ను సంప్రదించడం జరిగింది. లేదు, ఎలాంటిదేం లేదని చెప్పి ఆ స్థలం మీద పూర్తిగా అవగాహనతో పెదగంటేడ ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు, స్టీల్ ప్లాంట్ ఎస్డిసి గారు కూడా ఈ స్థలం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు చెందిందని, దీన్ని మేము జీవీఎంసీకి ట్రాన్స్ఫర్ చేశామని, కావున ఆ బిల్డింగులను కొట్టడానికి జీవీఎంసీ అధికారులే రావాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిన్న సాయంత్రం ప్రణాళిక సిబ్బంది, సిటీ ప్లానరు అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ వచ్చి సచివాలయ సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాటిని కూలగొట్టడం జరిగింది. నిజంగా ప్రజలు ఈ సందర్భంలో మాత్రం చాలా హర్షిస్తున్నారు. ఆ స్థలంలో ఏదైతే పెదగంటేడ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పూర్తిగా డెవలప్ చేసి సుమారు ₹1 కోటితో త్వరలోనే అభివృద్ధి పనులు కూడా తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇప్పటికే అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాల్ డ్రైన్ పనులు అవుతున్నాయి. దాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇంకా
ఎవరైనా సరే మళ్ళీ అనధికార కట్టడాలు కానీ అందులో చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేలా వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ముందుకెళ్తామని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మొత్తాన్ని జీవీఎంసీ కంట్రోల్లో తీసుకొని ఆ స్థలానికి తాళాలు వేసి జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకుంటామని, మా పరిధిలో తీసుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందంటే సుమారు ఆ ఎకరా స్థలాన్ని కూడా కాపాడినందుకు నాకు కొద్దిగా ఆనందంగా ఉంది, సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ విశాఖలో గాజువాక నడిబొడ్డున ఉన్న స్థలం సుమారు మార్కెట్ రేటే గజం 10,000, అంటే 25,000 వేసుకున్న సుమారు 15 కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం నుంచి కాపాడి ప్రభుత్వ భూమిని మేము ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎవరైనా మళ్ళీ కానీ ఇలాంటి చర్యలకు కానీ పాల్గొంటే వారి మీద తప్పకుండా కేసులు బుక్ చేసి వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.